టీ20లోకి శుభ్మన్ గిల్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. వైస్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పొట్టి ఫార్మాట్లో శుభ్మన్ గిల్ బరిలో దిగలేదు. ఇప్పుడు ఆసియా కప్లోనే ఆడబోతున్నాడు. నిజానికి శ్రీలంకతో టీ20 సిరీస్లోనూ శుభ్మన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జట్టులోకి గిల్ను తీసుకున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్కు మాత్రం నిరాశ తప్పలేదు. టీ20 జట్టులోకి శ్రేయస్ రీ-ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. వన్డేలతో పాటు ఐపీఎల్లో రాణించిన అయ్యర్కు ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుందని చర్చ జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆసియా కప్లో భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపించబోతున్నాడు. ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కూడా అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఓపెనర్గా అభిషేక్ శర్మ కొనసాగాడు. జట్టులో సంజు శాంసన్ కూడా చోటు నిలబెట్టుకున్నాడు. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్ కీలకం కాబోతున్నారు. జట్టులోకి జితేష్ శర్మ కూడా వచ్చాడు. ఒకవేళ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలో దిగితే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. సంజు శాంసన్, జితేష్ శర్మకు మధ్య పోటీ తప్పేలా లేదు. టీమిండియాలో ముగ్గురు ఆల్రౌండర్లు ఉన్నారు. ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు, ఒక స్పిన్ ఆల్రౌండర్కు చోటిచ్చారు. ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కంటిన్యూ అయ్యాడు. కొంతకాలంగా టీమిండియాకు సేవలందిస్తున్న శివం దూబే కూడా జట్టులో ఉన్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో 3 మ్యాచ్లే ఆడిన జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఆసియా కప్లో ఆడబోతున్నాడు. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్ కూడా కీలకం కాబోతున్నాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో రాణించిన హర్షిత్ రాణా సైతం జట్టులో ప్లేస్ కొట్టేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కొనసాగారు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రాణించిన వాషింగ్టన్ సుందర్ కూడా 15 మందిలో అవకాశం దక్కించుకోలేకపోయాడు. 5గురిని రిజర్వ్ ప్లేయర్లుగా సెలెక్టర్లు ఎంపిక చేశారు. రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ప్రసిద్ధి కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో 175కు పైగా స్ట్రైక్ రేటుతో పరుగులు చేసినప్పటికీ శ్రేయస్ అయ్యర్కు నిరాశ తప్పలేదు. సీజన్లో 604 పరుగులు చేసినా పక్కన పెట్టడంతో అభిమానులు డీలా పడ్డారు. మొత్తంగా జట్టు ఎంపికలో సంచలనాలేమీ లేవు. కాకపోతే మున్ముందు 3 ఫార్మాట్లకు కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుతాడనుకునేలా ఇప్పుడు టీ20లోకి వైస్ కెప్టెన్గా రీ-ఎంట్రీ ఇచ్చాడు.